విజయవాడ దుర్గమ్మ కోవెల రూపురేఖలు మారనున్నాయి. బృహత్ ప్రణాళిక అమలులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సరికొత్త మార్పులు జరగనున్నాయి. ఆకట్టుకునే జలపాతాలతో ఇంద్రకీలాద్రిపై ప్రకృతి శోభను పెంచేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. శాశ్వత ప్రాతిపదికన అన్నదాన కేంద్రం, ప్రసాదాల తయారీ విభాగం ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్ల సమస్యకు పరిష్కారంగా అర్జున వీధిలో తిరుమల తరహాలో రాతి మండపం నిర్మించనున్నారు. కార్పొరేట్ కంపెనీల నుంచి నిధుల సమీకరణ కోసం అధికారులు వేట ప్రారంభించారు. రిసెప్షన్ పాయింట్లో మనకి పబ్లిక్కి కావాల్సిన ఎమ్యూనిటీస్, టాయిలెట్స్ కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ కానివ్వండి, లేదా టెంపుల్ ఆర్జిత సేవలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే టికెట్స్ కొనుక్కునే ఆర్జిత సేవ కౌంటరు, క్లాక్ రూమ్స్ కొన్ని అక్కడ పెట్టి ఉంచుతాము. అక్కడి నుంచి భక్తులు ఎవరైనా కూడా ఒక షేడెడ్ క్యూ లైన్ అనలేము మనము, కానీ ఎప్పుడైతే అవసరం వస్తుందో దాని క్యూ లైన్ కింద మార్చుకోవటానికి వ్యవధి ఉన్నది, ఆ వ్యవస్థ ఉన్న దానిలోంచి మనము ఏర్పాటు చేసుకొని ఒక రాతి మండపం లాంటి దానిలోంచి నడుచుకుంటూ మహామండపానికి రాగలుగుతారు.